సీఎం చంద్రబాబును కలిశారు భవానీపురం బాధితులు. వారికి న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోవైపు జోజీనగర్ కూల్చివేతలపై స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించారు. జోజీనగర్ బాధితుల విషయం ముందే తన దృష్టికి వచ్చిందని, సివిల్ వివాదం కావడంతో కోర్టుకి వెళ్లమని చెప్పానని అన్నారు. కోర్టు ఆదేశాలతోనే తొలగింపులు జరిగాయని, 42 మంది బాధితులకు ఎలా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నామన్నారు. 3 సభ్యులతో కమిటీ వేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు సుజనా చౌదరి. ఇక్కడ కేసు ఏంటంటే ఇది సివిల్ డిస్ప్యూట్, పూర్తిగా మోసపడ్డారు వీళ్ళు. కాబట్టి సివిల్ డిస్ప్యూట్లో ప్రజాప్రతినిధులు ఉండి సెటిల్మెంట్స్ చేయడానికైతే మాత్రం నేను ఎమ్మెల్యేగా అది చేయలేము. మోసపోయినా సరే ఎట్లాగైనా న్యాయం ఎలా చేయాలనే దాని మీద 42 మంది ఉన్నారు. అందులో మెజారిటీ పీపుల్ వచ్చారు. వీటన్నింటినీ కూడా మళ్ళీ ఇంకొకసారి కూలంకషంగా చూసి ఈ లోపల నేను సీనియర్ అడ్వకేట్స్తో ఒక చిన్న కమిటీ లాగా వేశాను. వాళ్ళతో కూర్చొని ఈ సమస్యని సామరస్యంగా ఎలా పరిష్కరించాలనే దాని దిశగా తీసుకెళ్తున్నాం. అవతల పార్టీ కూడా ముందుకు వస్తే సమస్య తొందరగా తేలుతుంది. లేకపోతే వాళ్ళకి ఎటువంటి రకమైన పనిష్మెంట్ ఇవ్వాలి, వాళ్ళని ఎంత తీసుకెళ్లాలనే దాని మీద కూడా నేను ప్రజాప్రతినిధిగా కంటే మానవతా దృక్పథంతో వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను.